బీసీ బిడ్డల భవిష్యత్తుకు బలమైన బాట. మారుతున్న సంక్షేమానికి ఇదో కొత్త నిర్వచనం. నిర్లక్ష్యం నుంచి నాణ్యత వైపు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి గురించి గత 5 ఏళ్ల విధ్వంస పాలనలో వచ్చిన విమర్శలు సాధారణమైనవి కావు. పాడైపోయిన భవనాలు, చెల్లించని డైట్ బిల్లులు, సరైన ఆహారం లేక ఆకలితో చదువుతున్న విద్యార్థులు, తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్య లోపాలు, నిర్వహణలో నిర్లక్ష్యం, ఇలా ఎన్నో సమస్యలు బీసీ హాస్టళ్లను కుదిపేశాయి. సంక్షేమ హాస్టల్ అంటే పేద పిల్లల బతుకుదెరువు కోసం ఇచ్చే కనీస వసతి అనే భావనతో పాలన సాగింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా కేంద్రాలుగా కాకుండా కేవలం సంఖ్యల నిర్వహణగా మాత్రమే చూసిన దుష్పరిమాణాలు బీసీ హాస్టళ్లపై స్పష్టంగా కనిపించాయి. అయితే ఇప్పుడు ఆ దృశ్యం మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సంక్షేమ హాస్టళ్లలో చోటు చేసుకుంటున్న మార్పులు కేవలం పరిపాలన చర్యలు మాత్రమే కావు. అవి సంక్షేమాన్ని కొత్త దిశగా తీసుకెళ్తున్న మార్పుల సంకేతం. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యం, ఆహార భద్రత, పరిశుభ్రత, డిజిటల్ సదుపాయాలు, పారదర్శక నిర్వహణ వంటి అంశాలపై ప్రభుత్వం చూపుతున్న దృష్టి. ఇటీవల నిర్వహించిన IVRS సర్వేలో 78.20% సంతృప్తి స్థాయిలో బీసీ హాస్టల్ రాష్ట్రంలో ఇతర సంక్షేమ హాస్టల్ అన్నిటికంటే అగ్రస్థానంలో నిలవడం సాధారణ విషయం కాదు. ఇది కేవలం గణాంకం కాదు. ప్రభుత్వ విధానాలు నేల మీద ఫలితాలు ఇస్తున్నాయనే విషయానికి ఇది స్పష్టమైన నిదర్శనం. పేద విద్యార్థి చదువు అంటే కేవలం పుస్తకాలు ఇవ్వడం కాదు. ముందుగా అతని ఆకలి తీర్చాలి, శారీరకంగా బలంగా ఉండేలా చూడాలి. అప్పుడే చదువుపై దృష్టి కేంద్రీకరిస్తాడు. ఈ మౌలిక వాస్తవాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న సుమారు 110 కోట్ల రూపాయల డైట్ బకాయిలను చెల్లించడం ద్వారా పెద్ద నిర్ణయం తీసుకుంది. గతంలో నెలల తరబడి డైట్ బిల్లులు విడుదల కాకపోవడంతో హాస్టళ్లలో సరైన ఆహారం అందని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల సరుకులు సరఫరా చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, మరికొన్ని చోట్ల విద్యార్థులు నాసిరకం భోజనం తినాల్సి రావడం వంటి ఘటనలు వెలుగు చూశాయి. ఇప్పుడు ఆ పరిస్థితి గణనీయంగా మారింది. డైట్ బిల్లులు సకాలంలో విడుదల కావడంతో హాస్టళ్లలో మెనూ అమలు మెరుగుపడింది. విద్యార్థులకు సన్న బియ్యంతో పౌష్టికాహారం అందించడం ప్రారంభమైంది. కేవలం భోజనం పెట్టడమే కాదు, ఆహారం నాణ్యతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం గమనార్హం. కుక్కులు, కమాటీలు నియామకం ద్వారా మెనూ అమలును వ్యవస్థీకరించడానికి ప్రయత్నించడం కూడా దీనిలో భాగమే. ఒకప్పుడు హాస్టళ్లలో తాగునీరు సమస్య తీవ్రంగా ఉండేది. పారిశుద్ధ్యం లోపించి విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ఘటనలు చోటు చేసుకునేవి. ఇప్పుడు మాత్రం బీసీ హాస్టళ్లలో ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 21 కోట్ల రూపాయల వ్యయంతో ROC ప్లాంట్లు ఏర్పాటు, దోమల నివారణ కోసం కిటికీలకు దోమ తెరలు, నిరంతర విద్యుత్ కోసం ఇన్వర్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది నియామకం వంటి చర్యలు సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో ఒక కొత్త ప్రమాణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రత్యేకంగా స్వచ్ఛ భారత్ మిషన్ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం, వంట సామాగ్రి కొనుగోలు కోసం నిధులు విడుదల చేయడం వంటి చర్యలు విద్యార్థుల జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి. విద్య అంటే కేవలం తరగతి గదిలో పాఠాలు మాత్రమే కాదని, వసతి కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం గుర్తించినట్లు ఈ చర్యలు సూచిస్తున్నాయి. సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో ఇప్పటి వరకు ప్రధాన సమస్యలో ఒకటి పారదర్శకత లోపం. విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, మెనూ అమలవుతోందా, సరుకుల వినియోగం సక్రమంగా అనే ప్రశ్నలు స్పష్టమైన సమాధానాలు ఉండేవి కావు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన FRS వ్యవస్థ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ ఆధారిత హాజరు విధానం ద్వారా విద్యార్థుల నిజమైన హాజరు నమోదవుతోంది. సిబ్బందికి ఇదే విధానం అమలు చేయడం వల్ల సమయపాలన పెరిగింది. ముఖ్యంగా నిత్యావసర సరుకుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఈ విధానం వల్ల ఏడాదికి 6 కోట్ల రూపాయలకు పైగా ఆదా కావడం విశేషం. ఇది కేవలం ఆదా కథ కాదు. సంక్షేమ నిధులు నిజంగా విద్యార్థుల కోసమే వినియోగం కావాలనే పరిపాలన సంకల్పానికి ఇది నిదర్శనం. హాస్టళ్లలో FRS అమలు చేయడం రాష్ట్రంలోనే తొలిసారి బీసీ హాస్టళ్లలో జరగడం కూడా ప్రధానమైన అంశం. దీనికి తోడు HPTS యాప్ ద్వారా ప్రతిరోజు హాస్టళ్ల పరిస్థితుల ఫోటోలు అప్లోడ్ చేయించే విధానం కూడా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసింది. మెనూ అమలు, తాగునీరు, పరిశుభ్రత, మరుగుదొడ్ల పరిస్థితి వంటి అంశాలను రాష్ట్ర స్థాయి అధికారులు నేరుగా పరిశీలించే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వాలు సాధారణంగా నిధులు విడుదల చేశామని చెప్పుకుంటాయి. కానీ ఆ నిధులు నిజంగా ఫలితాలు ఇస్తున్నాయా లేదా అన్నది ప్రజల అభిప్రాయమే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన IVRS సర్వే ప్రాముఖ్యత సంతరించుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు నేరుగా ఫోన్ చేసి హాస్టళ్ల నిర్వహణపై అభిప్రాయాలు సేకరించడం ఒక మంచి పరిపాలనా విధానం. మెనూ సక్రమంగా అమలవుతోందా, వార్డెన్ల పనితీరు ఎలా ఉంది, హాస్టళ్ల నిర్వహణపై మీ అభిప్రాయం ఏమిటి వంటి ప్రశ్నలకు వచ్చిన సమాధానాల్లో 78.20% మంది సంతృప్తి వ్యక్తం చేయడం బీసీ హాస్టళ్లలో మార్పు ఎంత వరకు చేరిందో తెలియజేస్తోంది. ప్రత్యేకంగా మొదటి విడతలో 71
78.30% ఉన్న సంతృప్తి స్థాయి రెండో విడతలో 78.20% పెరగడం గమనించాల్సిన అంశం. అంటే మార్పు కొనసాగుతోందన్నమాట. హాస్టళ్లలో వాతావరణం మెరుగుపడితే విద్యార్థుల ఫలితాలపై దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో బీసీ హాస్టళ్ల విద్యార్థులు 85.99% ఉత్తీర్ణత సాధించడం యాదృచ్ఛికం కాదు. మంచి ఆహారం, సరైన పర్యవేక్షణ, ప్రశాంతమైన వసతి, డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి రావడం, ఈ మార్పులన్నీ ఇప్పుడు విద్యా ఫలితాల్లో స్పష్టంగా ప్రతిఫలించడం ప్రారంభమైంది. ప్రత్యేకంగా ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటు ద్వారా డిజిటల్ లెర్నింగ్ అవకాశాలు కల్పించడం భవిష్యత్ దృష్టిలో తీసుకున్న నిర్ణయంగా చెప్పాలి. గ్రామీణ పేద విద్యార్థులు కూడా డిజిటల్ విద్యను అందిపుచ్చుకునే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు. సంక్షేమ శాఖల విషయంలో సాధారణంగా కనిపించే విమర్శ ఏంటంటే మంత్రులు కార్యాలయాలుగా పరిమితం అవుతారనేది. కానీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వ్యవహార శైలి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ఆకస్మిక తనిఖీలు, విద్యార్థులతో నేరుగా మాట్లాడడం, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం వంటి చర్యలు అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. హాస్టళ్ల అభివృద్ధిపై నిరంతర సమీక్షలు నిర్వహించడం, ఫలితాలపై దృష్టి పెట్టడం, పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం వంటి చర్యలు పరిపాలన చురుకుదనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సంక్షేమ హాస్టళ్ల నిర్వహణను కేవలం ఫైళ్ల వ్యవహారంగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన బాధ్యతగా చూడడం వల్లే ఈ మార్పులు సాధ్యమయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో సంక్షేమం అనే పదం చాలా కాలంగా వినిపిస్తున్నప్పటికీ నిజమైన సంక్షేమం అంటే ఏమిటన్న దానిపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. కేవలం నగదు పథకాలు ప్రకటించడం మాత్రమే సంక్షేమం కాదు. పేద విద్యార్థికి గౌరవప్రదమైన వసతి, ఆరోగ్యకరమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన విద్య, భద్రత కల్పించడం కూడా అంతే ముఖ్యమైన సంక్షేమం. బీసీ హాస్టళ్లలో ఇప్పుడు కనిపిస్తున్న మార్పులు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో నిర్లక్ష్యానికి గురైన ఈ హాస్టళ్లు ఇప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవడం వెనుక పరిపాలన సంకల్పం, నిరంతర పర్యవేక్షణ, నిధుల సమర్థ వినియోగం, సాంకేతికత వినియోగం ఇవన్నీ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం కనిపిస్తున్న మార్పు మాత్రం బీసీ విద్యార్థులు కొత్త ఆత్మ విశ్వాసాన్ని నింపుతోంది. సంక్షేమ హాస్టల్ అంటే ఒకప్పుడు నిర్లక్ష్యానికి ప్రతీకగా కనిపించేది. ఇప్పుడు అదే హాస్టల్ ఆశలకు చిరునామాగా మారుతుండటం అదే అసలు మార్పు.